ఇప్పటి రోజుల్లో పెళ్ళంటే అదో బ్రహ్మ విద్యలా తయారైంది. వధువుకు వరుడో వరునికి వధువో దొరక్క ఈ సీజన్ లో పెళ్లి చేసుకోకుండా మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఇలా ఎంతెంత కాలం వెయిట్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ కొంతమంది అడ్డగోలు మార్గాలలో ఆత్మ వివాహాలు చేసుకుని ఔరా అనిపిస్తున్నారు. వినడానికి వింతలా ఉన్నా ఇదో కొత్త రకం పదం ఇప్పుడే పుట్టింది. ఆ మాటకొస్తే అసలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు అనే శరీరం కావాలా? అన్ని వదిలేసి తనను తానే పెళ్లి చేసుకుంటే దరిద్రం వదిలిపోతుంది కదా అని చెప్పి జపాన్ అమ్మాయిలు ఈ యుద్ధ వేళ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఆత్మ ప్రదక్షిణల ఆత్మ వివాహం అంటూ సరికొత్త ట్రెండ్ కు తలుపు తీశారు. నయా పైసా ఖర్చు లేకుండా అన్ని ఆడంబరాలు తనకి తానే చేసుకుని హాయిగా తనని తానే పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇప్పుడు జపాన్ లో పాపులర్ అయింది. ఇవాళ రేపు కొంతమంది వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటవుతుంది. బాయ్ ఫ్రెండ్ తో తలనొప్పులు, సహజీవనంతో సమస్యలు బాగా పెరిగి సోలో బ్రతికే సో బెటర్ అనే వెడ్డింగ్ ని వరుడు లేకుండా కానిచ్చేస్తున్నారు జపనీస్ అమ్మాయిలు. ఈ దేశంలో దశాబ్దం క్రితం మొదలైన సోలో వెడ్డింగ్ ట్రెండ్ పక్క దేశాలకు కూడా పాకుతోంది. ఈ పెళ్లిలో వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫోటోషూట్, కమ్మని భోజనం అన్నీ ఉంటాయి. ఒక్క వరుడు మాత్రం ఉండడు. ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది. అయితే దాన్ని తనకు తానే పెట్టుకుంటుంది వధువు. తనని తాను ప్రేమించుకుంటున్నానని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. ఇదేదో బాగుందని ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా ఇది వచ్చేస్తుందేమో. చూడబోతే ఇదంతా ఆకులేని కిల్లీలా చిత్ర విచిత్రంగా ఉందని ప్రపంచం నివ్వెరపోతోంది.